నువ్వు చెప్పాలి. యేసు చనిపోయింది ఏదో దేశస్తుడి కోసం కాదు, ఏదో కులస్తుడి కోసం కాదు, ఏదో వ్యక్తి కోసం కాదు, నా కోసం చనిపోయాడు. పౌలు అంటున్నాడు, నా కోసం హి వాస్ డైడ్, ఆయన సమర్పించుకున్నాడు. నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అది కూడా ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు నాలో విశ్వాసం ద్వారా జీవిస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నేను చేసే కార్యాలు నా వల్ల కాదు, నేను సాధారణమైన మనిషినే. కానీ నా నడుము పట్టుకున్నా, నా బట్టలు పట్టుకున్నా, నా నీడబడినా అద్భుతాలు, దయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన నాలో ఉన్నాడు. నేను స్తోత్రం అంటే యేసును నువ్వు సంపాదించుకోవాలి. యేసు నీలో నిలిచి ఉండాలి. నువ్వు కనులు తెరిచినా కనులు మూసినా యేసు నీకు కనపడాలి. దానికి స్తోత్రం కలుగును గాక. నిస్వార్థమైన జీవితం నువ్వు జీవించాలి, యథార్థమైన జీవితం నువ్వు జీవించాలి, పవిత్రమైన జీవితం నువ్వు జీవించాలి, కళంకము లేని జీవితం నువ్వు జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. మేలు నాకు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అంటాడు. దాని స్తోత్రం. సావు ఎవరికైనా లాభం అంటాడండి? సావు ఎవరికైనా లాభమా? కానీ అపోస్తలుడైన పౌలు సావు లాభం, ప్రభు కొరకు చావు లాభం, ప్రభు కొరకు నా ప్రాణాలు అర్పిస్తాను. ఎందుకంటే నేను పరలోక రాజ్యంలో సొంతం అవుతాను. దేనికి సొంతం అవుతాను? నా కొరకు దేవుడు వెల్కమ్ చెప్తాడు. నేను పడిన ప్రయాసను బట్టి, నేను చేసినటువంటి దేవుని పరిచయం బట్టి నా కోసం వెల్కమ్. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా బ్రతికితే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఏలగనగా మీరు మృతి పొందారనే మాట ఉంది. ఏలగనగా నువ్వు చనిపోయావు. చాలా మంది అవయవాలు చచ్చిపోలేదు, చాలా మంది శరీరంలో చేతులు సావలేదు, చాలా మంది నోరు సావలేదు, దేవుట్లారా చాలా మంది కాళ్ళు సావలేదు. అంటే సమర్పించుకోలేదు. ఈ కాళ్ళతో ఎక్కడికైనా తిరుగుతాం, ఏ దుర్మార్గపు పనైనా చేస్తాం. ఈ చేతులతో, చేతులు ఉన్నాయి కానీ ఈ చేతులతో ఏ పనైనా చేస్తావు. ఈ నోరు ఉంది కానీ ఆ నోటితో నువ్వు ప్రార్థన చేయటం కానీ స్తుతించడం కానీ చేయకుండా ఈ నోటితో అపవిత్రమైనటువంటి వాటితో మాట్లాడుతూ ఉంటావు. దాని స్తోత్రం. ఎక్కడ చచ్చిపోయావు? నువ్వు క్రీస్తు